నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. దిస్ ఈజ్ మనోజ్. ఇవాళ మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ విమాన ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. ప్రధానంగా ఆయన ఏదైతే మహారాష్ట్రలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వంలో అజిత్ పవార్ భాగస్వామ్యంగా ఉన్నారు. ఆ పార్టీకి సంబంధించినటువంటి ఆయన కూడా డిప్యూటీ సీఎంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారానికి ఆయన ముంబై నుంచి అక్కడ బారామతికి వెళ్తున్నటువంటి సందర్భంలో ఈ ఉదయం 8 గంటల ప్రాంతంలో టేకాఫ్ అయినప్పటికీ గంట వ్యవధిలోనే ఆయన ల్యాండింగ్ సమయంలో విమానం కుప్పకూలింది. ఈ విమానం ప్రమాదంలో ఆయనతో పాటు దాదాపు 5 దుర్మరణం పాలైనటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఏపీ రాజకీయాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో ప్రధానంగా జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఒక మహిళతో ఆయన అసభ్యకరంగా అలాగే శృంగార రాసలీలలు నడుపుతున్నారంటూ కూడా ఈ మధ్యకాలంలో పెద్ద ఎత్తున ఎమ్మెల్యేల మీద ఆరోపణలు వస్తున్నప్పటికీ తాజాగా జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే, ఆ కోవకు చెందినటువంటి ఎమ్మెల్యే మీద ఆరోపణలు రావడం ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరొక వైపు ఏదైతే ఈ దేశంలో ప్రధానంగా ఈ భారతదేశంలో వాణిజ్య ఒప్పందానికి సంబంధించినటువంటి ఈయూకు సంబంధించినటువంటి ఆ దేశాలతో తాజాగా భారత్ ఒప్పందం కుదుర్చుకుంది. భారత్ వాణిజ్యంలో భాగస్వామ్యంగా ఏదైతే ఇతర 27 యూరోపియన్ దేశాలతో అలాగే జనవరి 27వ తారీఖుని ఈ ఒప్పందం కుదుర్చుకోవడం కూడా చాలా అయినటువంటి విషయమే అని చెప్పుకోవాలి. ప్రధానంగా ప్రధాని మోదీ తీసుకున్నటువంటి నిర్ణయం భారత్కి ఇది గొప్పదనమని భావించవచ్చు. వీటి అన్నింటి మీద ప్రధానంగా తాజాగా నెలకొన్నటువంటి ఏదైతే మహారాష్ట్రకు సంబంధించినటువంటి అజిత్ పవార్ దుర్ఘటన, అలాగే జనసేనకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే రాసలీలలు, మరోవైపు వాణిజ్య ఒప్పందానికి సంబంధించినటువంటి పలు అంశాలపై మనతో పాటు చర్చించడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు శివరామ ప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు. శివరాం ప్రసాద్ గారు నమస్తే అండి. నమస్తే. శివరాం ప్రసాద్ గారు, ఎలా చూడొచ్చు అంటారు? ప్రధానంగా ఒక డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పాలయ్యారు. ఆయన కూడా బీజేపీ ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉన్నారు. మహారాష్ట్రలో సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ ఉంటే అజిత్ పవార్ డిప్యూటీ సీఎంగా కొనసాగుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఆయన చనిపోవడం అత్యంత బాధాకరమైన విషయం, శోచనీయం. ఎలా వర్ణించవచ్చు ఆయన ప్రమాదాన్ని? నిజంగా చాలా దురదృష్టకరం. ఎందుకంటే రాజకీయాల్లో సుదీర్ఘకాలం ఉన్న వ్యక్తి ఆయన. శరద్ పవార్ గారి అన్న కొడుకు, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకుడు శరద్ పవార్ గారి అన్న అనంతరావు పవార్ గారి కొడుకు. దాదాపు ఆయన పవార్ గారు అడుగుజాడల్లో నడిచాడు మొదటి నుంచి. అక్కడ 1959లో ఆయన జన్మం అయితే 82 నుంచి రాజకీయాల్లో ఇది అజిత్ పవార్ గారు యాక్టివ్గా ఉండటం జరిగింది. మహారాష్ట్ర సంబంధించి ఏంటంటే కోఆపరేటివ్ సెక్టరే రాజకీయాలకి ముందు పునాది. ఇక్కడ అంతకుముందు వసంతరావు పాటిల్ గారు వసంతరావు పాటిల్ గారి శిష్యులుగా ఉండి తర్వాత అజిత్ పవార్ గారు, మన శరద్ పవార్ గారు విడిపోయి వేరే పార్టీ పెట్టుకుని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ పెట్టుకుంటాం, లేకపోతే కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు కూడా ఇవన్నీ ఏంటంటే అక్కడ ఉన్న ఒక ఈ సహకార సంస్థలు, సహకార వ్యవస్థ చాలా బలంగా ఉంటుంది మహారాష్ట్రలో. ఆ వ్యవస్థ నుంచి వచ్చిన నాయకులు, శరద్ పవార్ గారు అయితే దాదాపు 42-44 సంవత్సరాలకే ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన చాలా యంగెస్ట్ ఇది ముఖ్యమంత్రి ఆ రోజుల్లో. అయితే ఏంటంటే కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ డైరెక్టర్గా ఎన్నికయ్యి ఈ అజిత్ పవార్ గారు దాదాపు 16 ఏళ్ల పాటు పూనా జిల్లా సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్గా పనిచేశాడు. అంటే అక్కడ అసలు రూట్స్ అయ్యాయి. ఓకే. ఏదంటే ఆ రాజకీయానికి పునాది మహారాష్ట్రలో కోఆపరేటివ్ సెక్టరే. అంటే అక్కడ కోఆపరేటివ్ బ్యాంకుకి 16 సంవత్సరాలు పనిచేశారు అక్కడ. తర్వాత 91లో బారామతి నుంచి, అంటే శరద్ పవార్ గారి కాన్స్టిట్యున్సీ యాక్చువల్గా బారామతి, అక్కడ నుంచి లోక్సభకి ఎన్నికై తర్వాత శరద్ పవార్ గారు సెంట్రల్కి వెళ్తున్నప్పుడు, ఎంపీకి వెళ్తున్నప్పుడు అక్కడ రిజైన్ చేసి తర్వాత ఆయన బారామతి అసెంబ్లీ నుంచి మళ్ళీ 91లో ఎలక్ట్ అయ్యారు. అప్పటి నుంచి ఆయన సరే ఈవెంట్తో ఉన్న తర్వాత ఏంటంటే శరద్ పవార్ గారి కుమార్తె రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆవిడ కూడా బారామతి నుంచి ఆవిడ పార్లమెంట్కి ఎలక్ట్ అయింది. తర్వాత ఏదో
చిన్న చిన్న ఇష్యూస్, ఫ్యామిలీ తగాదాల్లో ఈయన నేషనలిస్ట్ పార్టీ నుంచి విడిపోయి సొంతంగా వేరే పార్టీ పెట్టుకుని అక్కడ బీజేపీ అలయన్స్ ఓకే. మహాయుతి మహాయుతి ఆ అలయన్స్లో ఒక ప్రముఖ నాయకుడిగా ఉండి ఆ, మొన్న ఎలక్షన్లో గెలిచిన తర్వాత ఉప ముఖ్యమంత్రి అయ్యారు. ఎస్. రాజకీయాల్లో చాలా మంచి పేరు ఉంది ఆయనకి, చాలా మంచి వ్యక్తి కింద చాలా ఒక జెంట్ల్మెన్గా పేరుంది. అలాగే అన్నిటికన్నా దురదృష్టకరం ఏంటంటే ఈ మధ్యనే వీళ్ళ ఫ్యామిలీ రివ్యూనేన్ అయింది. రెవెన్యూ అయినాయి. అవును, మొత్తం అందరూ కలిసారు. ఈ శరద్ పవార్, ఈయన తర్వాత సుప్రియా సూలే అంటే శరద్ పవార్ గారి కుమార్తె, వీళ్ళందరూ రీయూనియన్ అయ్యి మళ్ళా ఒక దీంట్లోకి వచ్చారు. అంటే మన కుటుంబ పరంగా కూడా రాజకీయ పరంగా కూడా కలిసి ఉండాలనే ఒక దీంట్లోకి వచ్చి ఆల్మోస్ట్ రెండు ఫ్యాక్షన్స్ కూడా ఈ నేషనలిస్ట్ కాంగ్రెస్ కలిసిపోతాయా అనే విధంగా కూడా ఒక ఇది వచ్చింది, చర్చ అయితే సాగింది. అటువంటి పరిస్థితుల్లో ఎంతో భవిష్యత్తు ఇంకా మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా అవుతారు అని ఇప్పటికే అనుకున్న వ్యక్తి భవిష్యత్తులో ముఖ్యమంత్రి అవుతాడు అనే అనే ఒక ప్రజల్లో ఒక గుర్తింపు ఉన్న వ్యక్తి, ఒక భావన ఉన్న వ్యక్తి ఈ విధంగా దురదృష్టకరంగా ఒక హెలికాప్టర్ యాక్సిడెంట్లో చనిపోవడం చాలా దురదృష్టకరం. ఎందుకంటే వాతావరణం సరిగ్గా లేని పరిస్థితుల్లో ఆయన ఏది అక్కడ మామూలు ఇక్కడ మన స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలోకి వెళ్తా ఇలాగా చనిపోవటం చాలా దురదృష్టకరం. ఎలా చూడొచ్చు అంటారు? ఉదయం 8 గంటల ప్రాంతంలో ఆయన ముంబై నుంచి బయలుదేరడం డీజీసీ అధికారులు కూడా సూచించారు. క్లైమేట్ సరిగ్గా లేదు, అక్కడ వాతావరణ పరిస్థితులు అనుకూలించలేదు, మీరు వెళ్ళడానికి ప్రత్యామ్నాయంగా వేరే మార్గం ఎంచుకోండి అని సూచించినప్పటికీ అంటే ఒక్కటే ఇది ఇక్కడ ఏమవుతుందంటే డీజీసీ చెప్పినా కొంత ఇట్లాగా ఏంటంటే ఏమవుతుందిలే అని ఒక నిర్లక్ష్యం, ఓకే ఏమవదులే అని ఒక నిర్లక్ష్యం. ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు అజిత్ పవార్ గారి ఇది ముందే చెప్పారు. ఓకే. అట్లాగే మన స్పీకర్ బాలయోగ్ గారిది ఆ రోజు కూడా క్లైమేట్ ఆ రోజు కూడా అడ్వైజ్ ఇచ్చారు. కానీ హెలికాప్టర్ ఏంటంటే కొద్దిగా వాతావరణం సరిగ్గా లేకపోతే అది చాలా డేంజరు, సహకరించదు. అటువంటి పరిస్థితుల్లో ఏంటంటే ఇక వాళ్ళు ఏంటంటే ఏమి అవ్వదులే అని ఒక విధమైన ధోరణిలో ఉండి ఏం పర్లేదు వెళ్తే ఏమవుతుంది అనేది ఉండి ఇటువంటి జరిగినప్పుడు ఇట్లాగా దురదృష్టకర సంఘటనలు ఎదురవుతాయి. ఏదైనా రాజకీయాల్లో ఉండదగిన వ్యక్తి, స్వచ్ఛ రాజకీయాలకు ఒక మంచి ఒక గుర్తింపుని తీసుకొచ్చిన వ్యక్తి అజిత్ పవార్ గారు ఈ విధంగా దురదృష్టకర సంఘటనలో ప్రాణాలు కోల్పోవడం అనేది చాలా విచారకరం. ఆయనకి మనం నివాళులర్పిద్దాం. శరద్ పవార్కి దగ్గరవుతున్నటువంటి సమయంలో అందరూ ఊహించారు శరద్ పవార్కి వయోభారం రీత్యా పార్టీ బాధ్యతలు అజిత్ పవార్కి అప్పగించాల్సినటువంటి సమయంలో ఆయన ఇవాళ మృతి చెందడం అంటే ఎలా చూడొచ్చు అంటారు? శరద్ పవార్ కుటుంబం వాళ్ళకి అలా కోలుకోలేని దెబ్బ, రాజకీయంగానే కాదు వ్యక్తిపరంగా కూడా. నేను ఇందాక అన్నా కదా, ఈ మధ్యనే కలిసారు వాళ్ళందరూ కలిసి మళ్ళీ ఫ్యామిలీ రీయూనియన్ అయిన టైంలో వీళ్ళు రీయూనియన్, అట్లాగే శివసేనకు సంబంధించి రాజ్ ఠాక్రేను ఆయన కూడా రీయూనియన్ అయ్యారు. కాకపోతే ఇటువంటి సమయంలో ఈ విధంగా జరగటం అనేది ఒక రాజకీయంగానే కాకుండా కుటుంబ పరంగా కూడా పవార్కి చాలా ఈ వయసులో శరద్ పవార్కి ఇటువంటి కష్టం అనేది రావటం. ఎందుకంటే ఆయనకి కుమారులు లేరు, ఈయనే కుమారుడు లాంటి వాడు. సుప్రియా సూలే కుమార్తె, ఆయనకి దురదృష్టకరం. శరద్ పవార్ కూడా అనారోగ్యరీత్యా కొద్ది కాలం ఆయన ఆసుపత్రికే పరిమితమైనటువంటి సందర్భంలో కూడా ఆయన తాజాగా ఈ పార్టీలో చేరడం, పార్టీకి సంబంధించినటువంటి ఎన్సీపీని కూడా ఆయనే టర్న్ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో కూడా నాయకత్వలేమి సమస్యతో ఒకవైపు బాధపడుతున్నప్పటికీ ఎన్సీపీలో, నేషనల్ కాంగ్రెస్ పార్టీలో తాజాగా అజిత్ పవార్తో ఒక్కసారిగా బలం పుంజుకున్న అయినటువంటి తరుణంలో ఇటువంటి వ్యక్తి మృతి చెందడం రాబోయే రోజుల్లో ఎన్సీపీకి అట్లాంటి నాయకత్వం లేని సమస్య సృష్టిస్తుంది అనుకోవాలా? చూడాలి. సుప్రియా సూలే గారు ఉన్నారు, ఓకే, మరి ఆవిడ ఎంతవరకు తీసుకొస్తారో తెలియదు. అయితే ఏంటంటే
ఇప్పుడు అజిత్ పవార్ ఫ్యాక్షన్ ఉంది కదా, ఇది ఎన్సీపీలో, ఓకే. అది వాళ్ళకి ఇంకా నాయకత్వం అనేది లేదు. ఇప్పుడు శరద్ పవార్ గారు ఉన్నాడు, ఆ తర్వాత సుప్రియా సూలే వాళ్ళందరూ ఉన్నారు. అజిత్ పవార్ గారి ఫ్యాక్షన్కి ఇప్పుడు కోలుకోలేని దెబ్బ. రైట్. మొత్తానికి తీరని లోటనే చెప్పుకోవాలి. ఆయన మృతి చెందడం చాలా బాధాకరమైన విషయం. మనమందరం దిగ్భ్రాంతి వ్యక్తం చేయాల్సినటువంటి తరుణం ఇది. రైట్. నెక్స్ట్ మరొక టాపిక్లోకి వెళ్దాం. ప్రధానంగా ఏపీ రాజకీయాల్లో ఒక సంచలనమైనటువంటి రేకెత్తించినటువంటి అంశం, జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఎవరైతే రైల్వే కోడూరు ఎమ్మెల్యే అక్కడ ఉన్నటువంటి అరవ శ్రీనివాస్ ప్రధానంగా ఆయన లైంగిక ఆరోపణలను ఎదుర్కొన్నటువంటి పరిస్థితి ఉంది. ఎలా చూడొచ్చు అంటారు? ఒక మహిళ మీడియా ముందరకు వచ్చి ఆరోపణలు చేయడం చూసాం. గతంలో కూడా చాలా వరకు చూసాం. గోరంట్ల మాధవ్ అయితేనేం, అంబటి రాంబాబు అయితేనేం, తాజాగా ఇప్పుడు జరిగినటువంటి జనసేన పార్టీలోని కిరణ్ రాయల్ అయితేనేం, తాజాగా ఇప్పుడు జరిగినటువంటి ఎవరైతే జనసేన పార్టీ ఎమ్మెల్యే, ఇటువంటి ఎమ్మెల్యేలు ప్రవర్తనకి మించి బయటకి పడుతున్నటువంటి సందర్భంలో అధినాయకత్వం సముదాయించేటువంటి పరిస్థితుల్లో వీళ్ళు బుక్ అయిపోతున్నారు అనుకోవాలా? అంటే ఒకటి, ఇటువంటిది రాజకీయాల్లో దిగజారుడుతనం ఇది. 2019 వరకు ఈ విధంగా లేదు. 2019 వరకు రాజకీయాల్లో ఇటువంటి పరిస్థితి లేదు. ఎక్కడో చాలా రేరు. ఈ ఈ విధంగా ఇది ఇంత ఘోరమైన సిచ్యువేషన్ అనేది 2019 నుంచి మొదలైంది. 2019 తర్వాత మనం చూసాం, గోరంట్ల మాధవ్ గారికి ఎంపీగా ఉండి ఆయన ప్రవర్తన, ఆయనకు వీడియోలు బయటికి రావటం, దేశవ్యాప్తంగా ఉన్న ఎంపీలే సిగ్గుతో దించుకోవాల్సిన పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన మీద ఏమి యాక్షన్ తీసుకోవాలా ఆ రోజు ఆయన పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే అంబటి రాంబాబు గారి వీడియోలు, ఏది ఏదైతే ఆయన వీడియో కాల్లో మాట్లాడి అరగంట ఇవన్నీ కూడా అది అయిన తర్వాత ఆయనకి మంత్రి పదవి వచ్చింది. తర్వాత ఇప్పుడు మీరు అనంతబాబు ఎమ్మెల్సీ ఆయన డ్రైవర్ని చంపి ఆ డ్రైవర్ని తీసుకొచ్చి వాళ్ళ ఇంటి దగ్గర డోర్ డెలివరీ చేస్తే అటువంటి వాడు జైలుకు కూడా వెళ్ళి వచ్చిన తర్వాత ఆయన్ని తీసుకుని మళ్ళా డిన్నర్ చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవన్నీ ఏంటంటే ఒక క్రిమినల్ యాక్టివిటీస్ ఉన్న వాళ్ళకి ఏం చేసినా పర్లేదని ఒక నిర్లక్ష్యపూరిత వాతావరణం కల్పించటం. ఏం పర్లేదు, మన అధినేత మననేం అనడు, ఇటువంటి ఏం పట్టించుకోడు, రాజకీయాలు తప్ప పర్వాలేదు అనే ఒక విధమైన రాజకీయాల్లో ఒక ఘోరమైన వ్యక్తిగతంగా పనికిరాని వ్యవస్థకి నాంది పలికింది ఆ రోజు నుంచి. అసలు రాజకీయంలోనే వాళ్ళని అసలు పదవిలోంచి కూడా తీసేయచ్చు. ఎందుకంటే వాళ్ళ రాజ్యాంగంలోనే ఉంది, మనం ఎలక్ట్ చేసుకునేటప్పుడే ఎవరైతే ఎలక్ట్ అయ్యారో వాళ్ళు ఒక నైతికంగా సరైన పద్ధతిలో లేకపోతే, నైతికంగా ఏది పతనం అయిపోతే దాని మీద యాక్షన్ తీసుకునే అవకాశం కూడా ఉంది. ఓకే. కానీ ఏమీ యాక్షన్ తీసుకోరు. ఎందుకంటే వీళ్ళకి రాజకీయాల్లో నెంబర్స్ కౌంట్, ఎంతమంది ఎమ్మెల్యేలు ఎంతమంది ఎంపీలు నెంబర్స్ కౌంట్ చేసుకుంటారు. ఆ జాడ్యం ఇప్పుడు టీడీపీ కూడా పాకింది, జనసేన కూడా పాకింది ప్రస్తుతం. ఓకే. ఏంటంటే మీరు చూస్తే ఇప్పుడు టీడీపీకి సంబంధించి ఇటువంటివి వచ్చినాయి మధ్యలో. ఓకే. ఒక ఎమ్మెల్యే గారిని సస్పెండ్ చేశారు. చేసిన తర్వాత ఏమైందంటే అదేదో కోర్టులో రాజీ అయిందని మళ్ళీ తర్వాత తిరిగి ఆయన పార్టీలో తీసుకున్నారు. సరే, అది జరిగింది. ఇప్పుడు మీరు చెప్పిన జనసేన రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్, ఇప్పుడు ఇటువంటి వ్యక్తి యాక్చువల్గా ఒక ఆడబిడ్డ బయటకు వచ్చి ఆ విధంగా చెప్పిందంటే వాళ్ళ మదర్ ఏదో చెప్తుంది, ఏదో ఆమె చేసింది, ఎవరు చేశారు ఎవరు చేయలేదని కాకుండా ఆమె కొన్ని వీడియోలు బయటపెట్టింది. ఆ వీడియోలో నిజమెంత, నిజమా కాదా? ఓకే. మరి ఇవన్నీ జరిగిందా? ఆవిడ చెప్పినట్టు ఆ అబార్షన్ జరిగిందని, బెదిరించారని, తర్వాత కొడుకును కూడా చంపేస్తానని, ఇవన్నీ చాలా తీవ్రమైన ఆరోపణలు. వీటి మీద ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గతంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అనేక సార్లు చెప్పారు, ఎవరన్నా ఆడబిడ్డలను ఏమైనా చేస్తే తోట తీస్తాను, అట్లా చేయటానికి వీల్లేదని, అదని ఇదని. సరే, ఆయన ప్రవర్తన బాగానే ఉన్నా ఆయన కింద ఉన్న నాయకులను కూడా కంట్రోల్లో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అక్కడ ఇమ్మీడియట్గా ఆయన మీద ఏం జరిగిందనేది ఒక ఎంక్వైరీ వేయాలి.
ఎంక్వైరీ చేసి నిజమా కాదా అని నిర్ధారణ చేసుకుని నిజమైతే యాక్షన్ తీసుకోవాలి. ఇటువంటివన్నీ లేకుండా అసలు ఇంత అసహ్యకరమైన బిహేవియర్ ఉన్న, అసహ్యకరమైన ప్రవర్తన ఉన్న వ్యక్తులు మనకి నేతలుగా, మన నాయకులుగా, మన రిప్రజెంటేటివ్స్గా ఉంచుకుంటాం అంటే సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి. రైట్. వాళ్ళ నియోజకవర్గానికి కూడా ఏం చెప్పదలుచుకున్నారు? దాదాపు నియోజకవర్గానికి కాదు, రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకి పొలిటికల్ పార్టీలు ఏం చెప్పబోతున్నాయి, ఈ రాజకీయ పార్టీలు ఏం చెప్దాం అనుకుంటున్నారు, ఎవరిని తీసుకొస్తున్నారు? అచ్చోసిన ఆంబోతులు లాంటి ఆయన తీసుకొచ్చి దేశం మీద వదులుతారా? ఏంటి అసలు ఇది? దీని మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉందా లేదా? ఏం యాక్షన్ తీసుకుంటారు? ఇప్పుడు దాని గురించి ఆ మధ్యన సర్క్యులర్ కూడా రిలీజ్ చేశారు జనసేన. ఇది దాంట్లో ఏమనంటే మీరు జాగ్రత్తగా ఉండండి, వ్యక్తిగత ప్రవర్తనలోను, ఇది నైతికంగా దీంట్లోనూ, అట్లాగే వివాహేతర సంబంధాల విషయాల్లో జాగ్రత్తగా ఉండండి అని ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. అది నేననేది అసలు ఏంటి, ఇంత దిగజారుడికి కారణం ఏంటి అంటే, మెయిన్ దీని మీద ఏం కనపడుతుందంటే, ఒకప్పుడు రాజకీయం అంటే రాజకీయ నాయకులు ప్రజల్లో ఉండటం, కంటిన్యూస్గా మనం ఉండాలి, రాజకీయాల్లో ఉండాలి అనే ఒక ధోరణిలో చాలా జాగ్రత్తగా వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని బిల్డ్ చేసుకునేవాళ్ళు ప్రజల్లో. ఆ జాగ్రత్త పడేవాళ్ళు. ఈ మనిషి ఇటు ఉంటాడు, ఇంత జాగ్రత్తగా ఉంటాడు, వ్యక్తి ఇటు ఉంటాడు అని వ్యక్తిత్వంగా. ఇవాళ ఏమంటే డబ్బు సంచులు వేసుకొస్తున్నారు. వాళ్ళకేంటంటే విలాసాలే. వాళ్ళ రాజకీయం అనేది వాళ్ళకి అది కూడా ఒక వ్యాపారం. ఓకే, రాజకీయం అనేది సేవాభావం అని కాదు, రాజకీయం అనేది వ్యాపారం అనేది వీళ్ళు కూడా ఇది వ్యాపారం అనుకుంటున్నారు. డబ్బు పెట్టాం, మళ్ళీ డబ్బుతో సంపాదించుకుంటాం, మన ఇష్టం వచ్చినట్టు మనం. ఇప్పుడు నువ్వు ఒక రాజకీయాల్లో లేవు, రాజకీయాల్లో లేనప్పుడు నీ వ్యక్తిగతంగా నీ ఇష్టం వచ్చిన ప్రవర్తన నువ్వు చేసుకోవచ్చు. రాజకీయాల్లో ఉండి ప్రజలకు జవాబుదారీగా ఉన్నప్పుడు నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడానికి వీల్లేదు. నువ్వు ప్రజలకు జవాబుదారీ రాజకీయంలో ఉన్నప్పుడు. అది మర్చిపోతున్నారు వాళ్ళు. ఏంటంటే నా వ్యక్తిగతం, నా డబ్బులు, నేను నా ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు అనే ఒక భ్రమలో ఉన్నారు తప్ప, మీరు ప్రజలకి జవాబుదారీ అనే దాంట్లో అకౌంటబిలిటీ ఉంది ప్రజలకు అనేది మర్చిపోతున్నారు. ఆ మర్చిపోవటం వలన ఇటువంటివన్నీ జరుగుతున్నాయి. అయితే దీంట్లో తప్పెవరిది అంటే, అటువంటి వాళ్ళని సెలెక్ట్ చేసి రాజకీయంలో కాస్త ఉండి, ప్రజల్లో ఉండి, ప్రజలకి భయపడి, ప్రజలకి జవాబుదారీగా ఉండే వ్యక్తులు కాకుండా, ఏదో డబ్బు మూటలు వేసుకొచ్చి ఎక్కడి నుంచి దిగుమతి అయిపోయిన పారాషూట్ బ్యాచ్ అందరికీ సీట్లు ఇచ్చి, వాళ్ళ నైతికంగా ఎటుంటాడో చూడకుండా, వాళ్ళు డబ్బు ఏ విధంగా సంపాదించారో చూడకుండా, అంటే వాళ్ళు ఏదన్నా మంచి వ్యాపారం చేసి సంపాదించారా, లేకపోతే ఏదన్నా ఉద్యోగం చేసి సంపాదించారా, కష్టపడి సంపాదించారా, లేకపోతే ఎవరైనా మోసం చేసి సంపాదించారా, ఏదన్నా అక్కడ ఏ విధంగా సంపాదించారు అనేది కూడా చూడకుండా డబ్బు ఒక్కటే ప్రధానంగా చేసి చూసినందువలన వస్తున్న ఇబ్బందులు ఇవన్నీ. దీనికి ఇవాళ రాజకీయ నాయకుల్ని ప్రజలు అసహించుకునే పరిస్థితికి తీసుకొస్తున్నారు వీళ్ళు ఇటువంటి విధానాల ద్వారా. రైట్. కరెక్ట్గా ఇప్పుడైతే ఎవరైతే లైంగిక ఆరోపణలతో దొరికినటువంటి అరవ శ్రీధర్ జనసేన ఎమ్మెల్యే కేవలం 2024 ఎన్నికలకు ముందు ఒక నెల ముందు మాత్రమే ఈయనకి టికెట్ అక్కడ ప్రకటించడం జరిగింది. ఆ వెంటనే మీకు ఇప్పుడు బుచ్చి సోదర్ గారు ఉన్నాడు, సపోజ్ ఎగ్జాంపుల్ తీసుకోండి, గోరంట బుచ్చి సోదర్ గారు, లేకపోతే అయ్యన్న పాత్రుడు గారు, లేకపోతే ఒక అశోక్ గజపతి రావు గారు, లేదు చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళు ఏంటి, లాంగ్ టర్మ్ పాలిటిక్స్లో ఉండాలి. మనం ప్రజలకు ఎక్కువ కాలం మనం పాలిటిక్స్లో ఉండాలి, ప్రజలకు సేవ చేయాలి. అంటే ఏంటి, మనం నైతికంగా కరెక్ట్గా ఉండాలి, మనం ప్రజల్లో మన ఇమేజ్ ఉండాలి, డిసిప్లిన్, క్రమశిక్షణ ఉండాలి. మనం ఆ విధంగా ప్రజల ముందు ఫోకస్ అవ్వాలని ఆ జాగ్రత్తలు పడతారు. నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు ఒక మహిళతో మాడాలంటే డోర్స్ తీసి మాడతారు, డోర్ క్లోజ్ చేయరు అక్కడ. అట్లా చాలామంది ఎమ్మెల్యేలు కూడా జాగ్రత్త పడేవాళ్ళు ఉన్నారు. ఈ మధ్యన ఈ ఫోన్లు వచ్చి వాట్సాప్ కాల్స్, ఈ కాల్స్, తర్వాత వీళ్ళు అసలు ఏం చేస్తున్నారో వాళ్ళ ప్రవర్తన ఏంటో ఎవరికి అర్థం కాని పరిస్థితి ఉంది. అంటే ఈ టెక్నాలజీ ఇది ఉపయోగం పడుతుంది దీనికోసమా? ఇటువంటి వాళ్ళ మన ప్రజానాయకులని అనుకోవాల్సిన పరిస్థితి ఉందా? ఇదే పరిస్థితి ఇంకోసారి ఉంటే కదా
వేరే దేశాల అధ్యక్షులు కూడా దిగిపోయారు. దిగిపోయినటువంటి చాలా చాలా సందర్భాలు ఉన్నాయి కదా. ఉమ్. వీళ్ళకేంటి ఇదంతా, వీళ్ళకెందుకు ఈ విధమైన ఫెసిలిటీస్ వస్తున్నాయి? దీన్ని అడ్డం పెట్టుకుంటారు, కోర్టుకు వెళ్తారు, కోర్టులో ప్రొలాంగ్ చేస్తారు, సంవత్సరాల తరబడి లాగుతారు. వీళ్ళు ఇలా పదవీ కాలం అయిపోతుంది. ఇటువంటి వాళ్ళకి నెక్స్ట్ టైం ఎటాగో సీట్ ఇవ్వరు. వాళ్ళు వాళ్ళ రక్షణ ఆ విధంగా పొందుతున్నారు. ఇటువంటి వాటి నుంచి ఎప్పుడో సుప్రీంకోర్టు ఇదివరకే ఇచ్చింది డైరెక్షను. ఓకే. ఈ రాజకీయపరమైన కేసులు ఏవైనా సరే, క్రిమినల్ కేసులు సంవత్సరం లోపు తేల్చమని. కానీ అది ఎక్కడుందో ఎవడో తెలియట్లా. సంవత్సరాల తరబడి ఇది ప్రొలాంగ్ అవుతున్నాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారే తీసుకుంటే ఎన్ని సంవత్సరాలు అయింది ఇంతవరకు ఇది ఈడీ కేసు ఫైనల్ అవ్వట్లేదు. అట్టా ఈ విధంగా ఉన్నప్పుడు ఒక ఆయనే కాదు, అనేక మంది రాజకీయ నాయకుల మీద ఇట్లాగే ఉన్నాయి కేసులు. కొన్ని వందల కేసులు, వేల కేసులు పెండింగ్ ఉన్నాయి. ఇట్లా అయితే ఏ విధంగా పనిచేస్తుంది ప్రభుత్వం? ఏ విధంగా ప్రజలకు మేలు చేస్తారు వీళ్ళు? మరి జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే లైంగిక ఆరోపణలు అయితే అడ్డంగా బుక్ అయ్యారు. మరి జనసేన పార్టీ అధినాయకుడు ఎటువంటి చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది? ప్రధానంగా అందరూ అనుకున్నారు సస్పెండ్ చేస్తారని అనుకున్నారు. తీవ్రంగా చూస్తే జనసేన పార్టీ నుంచి ఒక ప్రెస్ నోట్ అయితే రిలీజ్ అయింది. ఆయనకి క్రమశిక్షణ చర్యలకు ఆదేశించండి, జరిగినటువంటి లోతైనటువంటి పరిణామాలను గమనించిన తర్వాతనే ఆయన మీద చర్యలు తీసుకోవాలని పార్టీ. అది కరెక్టే. ఎందుకంటే మీరు కమిటీ వేసి దాని మీద ఎంక్వైరీ చేయాలి ఫస్ట్. లేకుండా సస్పెండ్ చేస్తే అతన్ని మీరు తప్పు చేశాడా చేయలేదా అనేది లేకుండానే మీరు దాన్ని నిర్ధారించేసినట్టు అవుతుంది. కాబట్టి కమిటీ వేయాలి. ప్రతిపక్షాలు ఆరోపణ చేస్తున్నాయి. వీడియోలతో సాక్ష్యాధారాలతో అడ్డంగా దొరికిన ఎమ్మెల్యే అనేసి కూడా ప్రధానంగా వైసీపీ ఆరోపిస్తూ వస్తుంది ఒకవైపు. మరి ఇలాంటి ఎమ్మెల్యే మీద సస్పెండ్ చర్యలకి ఇప్పుడు ఇదే మాట్లాడుతున్న వాళ్ళు అంబటి రాంబాబు గారి మీద ఏం యాక్షన్ తీసుకున్నారు, గోరంట్ల మాధవ్ గారి మీద ఏం యాక్షన్ తీసుకున్నారు, అట్లాగే ఈ అనంతబాబు మీద ఏం యాక్షన్ తీసుకున్నారు, అదేవిధంగా ఇంకా 2-3 ఎమ్మెల్యేలు ఉన్నారు. ఏం తీసుకున్నారు వాళ్ళ మీద? ఏం యాక్షన్ తీసుకున్నారు? తీసుకోవాలిగా ఆ రోజునే. మనం ఇతన్నేం సమర్థించట్లా, ఇప్పుడు ప్రస్తుతం చేసిన జనసేన ఎమ్మెల్యేని ఏం సమర్థించట్లా. కాకపోతే మీరు ఒక విధమైన పద్ధతిని తీసుకొచ్చారు. ఏం చేసినా తప్పించుకోవచ్చు, ఏం పర్లేదు, అచ్చోసిన ఆంబోతులాగా మనం జనాలను నాయకులను వదిలేసాం అన్న వ్యవహారం, అన్న విధానాన్ని మీరు తీసుకొచ్చారు. దానికి మీరు కారణమే, ఇవాళ ఉన్న పార్టీలు కారణమే. కాబట్టి ఇప్పటికైనా సరే పార్టీలే, కాకపోతే నైతిక ప్రవర్తన ఎవరైతే తప్పారో వాళ్ళ మీద చాలా బలంగా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అది ఒకవేళ ఏ పార్టీ అయినా, జనసేన అయినా, టీడీపీ అయినా, బీజేపీ అయినా, ఇంకో పార్టీ అయినా, లేదా వైసీపీ అయినా తీసుకోండి. మీరు అసలు ఒక నైతిక అసెంబ్లీలో కూడా కూడా నైతిక వీటి మీద కమిటీలు ఉంటాయి. అవి ఏం చేస్తున్నాయి ఎవడో తెలియదు అసలు. ఇప్పుడు లెజిస్లేచర్ కమిటీస్ ఉంటాయి నైతికత మీద. అసలు ఏం చేస్తున్నాయి అవి? ఏమి యాక్షన్ తీసుకుంటున్నాయి? ఎవరిని సమన్ చేస్తున్నాయి? ఎవరిని అడుగుతున్నారు? ఇట్లా ఈ విధంగా బెదిరింపులు, లేకపోతే ఈ విధంగా ఇదైతే గోండాలకిను, లేకపోతే రౌడీ షీటర్లకి వీళ్ళేం తక్కువ? అటువంటిప్పుడు వీళ్ళు పరిపాలన చేయడానికి ఎలా పనికి వస్తారు? రైట్. మనం తాజాగా కూడా చూసాం అసెంబ్లీ సమావేశాలకు ముందు గతంలో చంద్రబాబు నాయుడు కూడా ఎమ్మెల్యేలతో లెజిస్లేటివ్ అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో కూడా కీలకమైనటువంటి డెసిజన్స్ ఇచ్చారు. ఏదైతే మీరు చాలా వరకు తొలిసారి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు మీరు క్రమశిక్షణ అలవర్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది, మీరు ఏవైనా నేర్చుకోవాలని అనుకుంటే ఈ ఎమ్మెల్యే క్లాసెస్ కూడా నిర్వహించారు ఆ మధ్యకాలంలో. అటువంటి పరిస్థితుల్లో కూడా చెప్తున్నప్పటికీ, ఇటు జనసేన అటు తెలుగుదేశం పార్టీకి చెప్తున్నప్పటికీ, మరి ఎమ్మెల్యేలు దొరుకుతూ వస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈ అధినాయకత్వం ఏ విధమైనటువంటి స్పందించే అవకాశం ఉంది? కూటమిలో కూడా జనసేన ఒక భాగస్వామి పార్టీగా ఉంది. ఒకటండి, మీరు అడుగుతున్నారు. మామూలుగా ఏంటంటే మీరు సెలెక్ట్ చేసేటప్పుడే, అంటే వీళ్ళని ఆ పదవి కోసం సెలెక్ట్ చేసేదంటే క్యాండిడేట్ కింద, ఎమ్మెల్యే క్యాండిడేట్ కింద సెలెక్ట్ చేసేటప్పుడు అప్పుడు తీసుకోవాల్సిన చర్యలని తీసుకుంటే, మీరు మామూలుగా సామెత ఉంది,
ఏ విత్తి వేస్తే ఆ పండే వస్తుందని. ఎస్. మీరు వేసిన విత్తి ఎటువంటిది, వాడు వెధవల్ని తీసుకొచ్చి పెట్టారనుకోండి, Yes. వాడి ప్రవర్తన అదే విధంగా ఉంటుంది, ఇంకా వేరే విధంగా ఉండదు. అంటే మీరు సెలక్షన్లోనే తప్పు చేసినప్పుడు మీ ఆ బాధ్యత కూడా పార్టీదే. మీరు తప్పు సెలక్షన్ చేశారు, వ్యక్తిత్వానికిను లేకపోతే ప్రజల కోసం పాటుపడేదానికిను విలువ ఇవ్వకుండా డబ్బుకి విలువ ఇచ్చారు. ఆ డబ్బుకి విలువ ఇచ్చిన దాని ప్రభావం ఇవాళ కనపడుతుంది. ఎస్. మీరు అక్కడ ఫెయిల్ అయినప్పుడు ఇక్కడ ఇటు ఫెయిల్ అవుతున్నారు. మీరు చెప్తున్న దాంట్లో వాస్తవాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు దొరికినటువంటి ఎవరైతే జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్, ఆ ప్లేస్ జనసేనకి భర్తీ అయినటువంటి ప్లేస్ అది. గతంలో ఆ ప్లేస్ నుంచి టీడీపీ నుంచి మనకు చాలా సీనియర్ నాయకుడు సుగవాసి ప్రసాద్ బాబు, ఆయనకి కంచుకోట లాంటి టీడీపీలో గత 3 దశాబ్దాలుగా ఆయన టీడీపీని అంటుపెట్టుకున్నటువంటి నేతని కాదని జనసేనకి ఇచ్చారు అక్కడ టికెట్ ఇవ్వడం. అంత జూనియర్ క్యాండిడేట్, కొత్తగా అనుభవం లేని జూనియర్ కాదు, అసలు నథింగ్, ఏం కాదు, Yes. జూనియర్ కాదు, అసలు ఏం కాదు, రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తి. Yes. అటువంటి నేతలకి టికెట్లు ఇవ్వడం. మరి సుగవాసి ప్రసాద్ బాబుని ఇప్పుడు టీడీపీ ఇన్ఛార్జిగా రైల్వే కోడూరుకి నియమించారు. అలాగే రాజంపేట కూడా ఆయనే పార్లమెంట్కి ఆయనే బాధ్యతలు వహిస్తున్నారు. మరి అలాంటి సీనియర్ నాయకత్వం కావాలా, లేకపోతే ఇలా దొరికేటువంటి ఎమ్మెల్యేలు అవసరం? సుఖవాసి ప్రసాద్ని చూసి బుద్ధి తెచ్చుకోవాలి. ఎందుకంటే అంత సీనియర్ లీడరు, అంత ఇది అక్కడ సర్వీస్ చేసిన వ్యక్తి, సీట్ ఇవ్వకపోతే ఏం రెబెల్ అవ్వాలా, Yes. ఇతన్నే ఓడించడానికి ట్రై చేయలే. అతను ఏది సరే సర్దుకున్నాడు, చేశారు. అట్లా చాలామంది నష్టపోయారు. చాలామందికి ఈ విధంగా దాదాపు ఇప్పుడు ఇవాళ నిన్న లోకేష్ గారు కూడా 25 మంది విషయంలో అసలు ఏమీ పనికిరాడనే అసంతృప్తిలో ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఒక 60 మందికి వార్నింగ్ ఇచ్చారంటున్నారు. Yes. మరి వీళ్ళందరూ కూడా కొత్తళ్ళే. Yes. అంటే ఏంటి, అసలు రాజకీయాల్లోకే కొత్తగా అడుగుడినాళ్ళు. అంతకుముందు ఏమన్నా ప్రజల్లో రాజకీయ నాయకులు రావాలంటే ఒకప్పుడైతే కింద స్థాయి నుంచి పనిచేసి ఆ తర్వాత వాళ్ళ ప్రజల్లో ఏదో ఒక దీంట్లో పనిచేసిన తర్వాత రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యేవాళ్ళు, సీట్లు వచ్చాయి. ఇవాళ ఏం లేదు, నేను చెప్తున్నా కదా, సూట్ కేసు పట్టుకొస్తే వస్తున్నాయి. వాళ్ళు ఏంటి, నెక్స్ట్ 3 సూట్ కేసులు కావాలి వాళ్ళకి. ఒక సూట్ కేసు పట్టుకుని రాజకీయాల్లోకి వచ్చారనుకోండి, 3 సూట్ కేసులు. ఎందుకంటే ఈ సూట్ కేసు ఒకటి, నెక్స్ట్ ఎలక్షన్కి ఒక సూట్ కేసు, మధ్యలో ఇంట్లో ఒక సూట్ కేసు, మరి 3 కావాలి. Yes. అట్లాగే నైతికత, ఎప్పుడైతే మీరు డబ్బే ప్రధానం అనుకున్నారో నైతికత ఏముంటుంది వాళ్ళకి? Yes. లేకపోబట్టి రాజకీయాలు దిగజారిపోతున్నాయి. ఇటువంటి అధమ స్థాయిలో ఉన్న వ్యక్తుల్ని మనం ప్రజాప్రతినిధిగా చూడాల్సి వస్తుంది. మరి ఇటువంటి ఎమ్మెల్యేలు అలాగే చేసేటువంటి ఎమ్మెల్సీలు చేసేటువంటి పనికి అధినాయకత్వం మీద కూడా మచ్చపడేటువంటి పరిస్థితి అయితే ఈ రోజుల్లో నెలకొంటుంది. మరి ప్రతిపక్షాలు కూడా పెద్ద ఎత్తున జనసేన పార్టీ కూటమిలో భాగస్వామ్యంగా ఉందని తెలుగుదేశం మీద కూడా ఆరోపణలు చేస్తూ వస్తున్నాయి. ఇట్లాంటి పరిస్థితుల్లో అధినాయకత్వం వీలైనంత త్వరగా క్రమశిక్షణ చర్యలకు ఆదేశించి సస్పెండ్గా చర్యలు తీసుకోవాలి, లేకపోతే ఆ లోటుపాట్లను గుర్తించి ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందంటారు? ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవాలి వాళ్ళ మీద. ఒకళ్ళిద్దరి మీద గట్టి చర్యలు తీసుకుంటే మిగిలిన వాళ్ళు జాగ్రత్త పడతారు. ఎందుకంటే మీరు ఎప్పుడైతే చర్య తీసుకోలేదో దానికి కారణమే నేను ఇందాక నుంచి చెప్తున్నా కదా మీకు, 2019 నుంచి 24 వరకు జరిగిన వాటిని నెగ్లెక్ట్ చేసి ఏం పర్లేదు అనుకోబట్టి దాన్ని లీడ్గా తీసుకుని వీళ్ళు కూడా అదే పని చేస్తున్నారు. ఇదివరకు ఎప్పుడు లేదు. ఒక చిన్న రైల్వే యాక్సిడెంట్ జరిగితే అది సంబంధం లేకపోయినా ఆ రోజున లాల్ బహదూర్ శాస్త్రి గారు రిజైన్ ఇచ్చాడు. అవును. ఈ బస్సులు నేషనలైజేషన్ గురించి వీటి గురించి ఒక చిన్న ఇష్యూ వస్తే నీలం సంజయ్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రిజైన్ చేశాడు. అట్లా చూసుకుంటే చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయి. ఇటువంటి విషయాలు ఏదన్నా వస్తే రిజైన్ చేసిన వాళ్ళు ఇవాళ అసలు రిజిగ్నేషన్ లేదు. అసలు ఏంటంటే తోలుమందం అయిపోయారు. ఏం పర్లేదు, ఏం పడినా సరే మెదలకుండా ఇంట్లో కూర్చోటమే. ఎందుకంటే వీళ్ళ ప్రజలతో సంబంధం ఉండదు కదా. అయిపోయాం, 5 సంవత్సరాలు మనదే, మన రాజ్యం, మన ఇష్టం వచ్చినట్టు ఏలుకుందాం, ఇట్లా వచ్చారు తప్ప మరి ఇటువంటి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం అధినాయకత్వానికి ఉంటుంది. తీసుకోకపోతే వాళ్ళే కారకులు అవుతారు.
రైట్. నెక్స్ట్ భారతదేశ రాజకీయాలని నిశితంగా పరిశీలిస్తే ప్రధానంగా ఏదైతే మన భారతదేశంలో ఒప్పందాలకు సంబంధించినటువంటి ప్రధాని మోదీ కూడా EU అధ్యక్షురాలు మన దేశానికి విచ్చేసినప్పుడు అతి పెద్ద వాణిజ్య ఒప్పందానికి శ్రీకారం చుట్టారు. జనవరి 27వ తారీఖునే యూరోపియన్ దేశాలలో 27 దేశాలతో జనవరి 27వ తారీఖున ఒప్పందం కుదుర్చుకోవడం శుభ పరిణామం అనుకోవచ్చా? డెఫినెట్గా. ఎందుకంటే ఇప్పుడు మనం చూసాం, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆయన విధానం ఎట్లుందంటే మైట్ ఈజ్ రైట్ అన్నట్టుగా ఉంది. అంటే ఏంటి, వాళ్ళు ఏంటంటే ఉక్రెయిన్ మీద వార్ జరుగుతుంది, రష్యా నుంచి ఇండియా ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటుంది, దాని మూలన మనం ఇచ్చిన డబ్బులతో రష్యా ఉక్రెయిన్ మీద వార్ చేస్తుందని చెప్పి ఒక వింత వాదన తీసుకొచ్చారు. అదే సమయంలో మనకన్నా ఎక్కువ కొంటున్న చైనా మీద ఆ వాదన లేదు. ఏది రష్యా నుంచి మనకన్నా ఎక్కువ చమురు కొంటున్న చైనా మీద ఆ వాదన లేదు. అట్లాగే మన దగ్గర నుంచి ఈ ఆయిల్ యూరోపియన్ యూనియన్ కంట్రీస్ కొంటున్నాయి, దాని మీద ఏం వాదన లేదు. అట్లాగే యూరోపియన్ యూనియన్ వాళ్ళకి కావాల్సిన ఈ సిఎన్జి రష్యా నుంచి డైరెక్ట్గా తీసుకుంటున్నాయి, వాళ్ళ మీద లేదు. కాబట్టి మనకి ఇండియా మీద మేము ఇంత వేస్తున్నాం టారిఫ్ 50%, 25%, లేదా ఇదేంటంటే బెదిరింపు ధోరణి. ఒక విధంగా చూస్తే అమెరికాకి మనకి మధ్యలో ట్రేడ్ అగ్రిమెంట్కి కుదిరింది, ఆల్మోస్ట్ కుదిరిందని ఆపడానికి కారణం ఏంటంటే వాళ్ళకి కావాల్సింది వాళ్ళ ఉత్పత్తులు, ఏది వ్యవసాయ ఉత్పత్తులు, డైరీ ఉత్పత్తులు ఇండియాలో వాళ్ళు డంప్ చేయడానికి కోరుకుంటున్నారు. ఎవరు? ట్రంప్ వాళ్ళ ప్రభుత్వం. దాన్ని మన ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో కుదరదని ఒప్పుకోవాలి. ఏంటంటే డైరీ ప్రొడక్ట్స్ ఒప్పుకోం. కారణం ఏంటంటే డైరీ ప్రొడక్ట్స్లో అక్కడ ఉన్న డైరీ ప్రొడక్ట్స్లో నాన్ వెజిటేరియన్ కాంటెంట్ ఉంటుంది వాళ్ళకి పెట్టే ఆహారం వలన. కాబట్టి అది ఇండియాలో కుదరదు. సో దానికి ఒకటి ఒప్పుకోవాలా. ఆ తర్వాత మొక్కజొన్న దిగుమతులు ఒప్పుకోవాలా. మొక్కజొన్న దిగుమతులు ఒప్పుకోనందువలన ట్రంప్కి ఇంత ఇబ్బంది వచ్చింది. ఎందుకంటే ఆయన దాదాపు 6 స్టేట్లకి హామీ ఇచ్చాడు, నేను మొక్కజొన్నని ఇండియాకి ఫ్రీ ట్రేడ్గా పంపిస్తాను ఎన్నికల ముందు అని ఒప్పందం చేశాడు. అది ఒప్పుకోలే. అది ఇప్పుడు ఏంటంటే వాళ్ళ మొక్కజొన్న వాళ్ళు నష్టపోతున్నారు. రైతులు ఏంటంటే అన్రెస్ట్గా ఉంది. వాళ్ళని చేయటం కోసం ఇండియాకి పంపిస్తూ ఉన్నారు. ఇండియాలో మనకి 25 రూపాయలు పడుతుంది కేజీ. వాళ్ళకి అక్కడ అమెరికాలో ఇచ్చే వాళ్ళు సబ్సిడీలు అవన్నీ ఇస్తే 15 రూపాయలు పడుతుంది. అది పైగా అదేంటి మన అది గనక మనకి దిగుమతి అయితే మన రైతులు ఏమైపోవాలి? డైరీ ప్రోడక్ట్స్ కూడా అంతే. అంటే మనకి వ్యవసాయం మీద ఆధారపడి 60% మన భారతదేశంలో ప్రజలుంటే దాన్ని తీసుకురావడానికి ఎట్టి పరిస్థితులను కుదరదని ఒప్పుకోనందువలన మీరు ట్రంప్ స్టేట్మెంట్స్లో కూడా చూసి ఉంటారు. ఒక మొక్కజొన్న కూడా కొనరు, ఒక ఇది కూడా కొనరు. అంటే ఏంటంటే ఆయనకున్న ఇదంతా ఏంటంటే ఉక్రోషం అంతా వాళ్ళ ఉత్పత్తులను కొనట్లేదు, అంతేగాని రష్యా నుంచి కొన్నామని కాదు. దీనికి ఆ వంక పెట్టి మన మీద ఇచ్చేశారు. కాబట్టి అప్పుడు ఏం చేయాలి? మనకున్న వేరే మార్గాలను ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది, వెతుక్కోవాలి. అట్లాగే ఎప్పుడైతే ఇది జరిగిందో మన ఉత్పత్తులు ఏదంటే ఈ మెరైన్ ఉత్పత్తులు ఉన్నాయి. దాదాపు మనకి చైనా, రష్యా, అట్లాగే యూరోప్ కంట్రీస్ దాన్ని అమెరికా వెళ్ళే వాటిని వాళ్ళు ఇది చేసినా సరే మిగిలిన చోటకి డైవర్ట్ చేసే అవకాశాలు ఉండటం వలన చేసి మన రైతులకి మేలు జరిగింది. ఓకే, ఏమీ మనకు ఉత్పత్తులు ఏం తగ్గ. ఎట్ ది సేమ్ టైం అమెరికాలో కూడా ఉత్పత్తులు అమ్ముడైనవి. ఎందుకంటే వాళ్ళకి ఇంకో మార్గం లేదు. ఈ పరిస్థితి వచ్చిన తర్వాత మనకి నెక్స్ట్ మనం ఒక వాణిజ్య మార్గం ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. దాంట్లో ఏంటంటే దాదాపు 20 ఏళ్ళ నుంచి యూరోపియన్ యూనియన్తో మనకి చర్చలు సాగుతున్నాయి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కోసం. అది ఎప్పుడైతే ఈ ట్రంప్ ఈ విధంగా 2005లో
మన మీద టారిఫ్ వార్ మొదలెట్టాడో ఎస్ వెంటనే ఈ పీయూష్ గోయల్ గారు అంటే మన వాణిజ్య శాఖ మంత్రి యూయూతో చర్చలు మొదలెట్టి దాదాపు 10 సార్లు ఎన్నిసార్లు ఆయన చర్చించారు. వాళ్ళ వాళ్ళకి సంబంధించిన ఇది కూడా వచ్చింది, వాళ్ళ కమిటీస్ కూడా. ఓకే అట్లాగా ఈ చర్చలు సాగి ఒక ఫైనల్ డీల్కి వచ్చారు. ఏమంటే దీని మూలన ఏంటి మనకు లాభం అంటే దాదాపు 200 కోట్ల మంది అంటే 2 బిలియన్ ప్రజలు యూరోపియన్ యూనియన్ ఇండియా కలిస్తే. ఓకే అట్లాగే ప్రపంచంలో ఉన్న జీడిపిలో దాదాపు 25% జీడిపి ఈ రెండు దేశాలు అంటే యూరోపియన్ యూనియన్లో 27 దేశాలు ఓకే భారతదేశం కలిస్తే అంత పెద్ద వాణిజ్య ఒప్పందం జరుగుతుంది. ప్రపంచంలోనే మూడో వంతు. అది యూరోపియన్ యూనియన్ మొత్తం కలిపితే 27 దేశాలది కలిపి ప్రపంచంలో 2వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. ఆర్థిక వ్యవస్థ మంది ఇండియా అనే భారతదేశం ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. ఓకే అంటే 2వ పెద్ద ఆర్థిక వ్యవస్థ 4వ పెద్ద ఆర్థిక వ్యవస్థ కలిపి ఈ 2 ఫ్రీ ట్రేడ్ డీల్. అంటే అందుకనే ఇప్పుడు దీన్ని మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అంటున్నారు. ఓకే భారత్కి యూరోపియన్ యూనియన్ మధ్యలో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అనే దానికి ఒప్పందం కుదిరింది. అయితే ఏంటంటే కుదిరినా కానీ ఇంకా దాని మీద ఎక్కడెక్కడ అంటే లీగల్ కాంప్లికేషన్స్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఎక్కడ దేనికి అనేది ఇంకా మైన్యూట్ డీటెయిల్స్లోకి వెళ్ళటం. తర్వాత ఒప్పందంలో ఉన్న దాదాపు 1000 పేజీలు ఉంటాయి, 2000 పేజీలు 2500 పేజెస్ ఉంటాయి. వాటిలన్నింటినీ కూడా వాళ్ళు యూరోపియన్ యూనియన్కి సంబంధించిన ఎక్స్పర్ట్స్, లీగల్ అండ్ ట్రేడ్ ఎక్స్పర్ట్స్ మనకు ఎందుకంటే ట్రేడ్ ఒప్పందం అయితే జరిగింది. ఈ మిగిలిన వాటిలన్నీ భారతదేశంలో కూడా ఈ లీగల్ ఆప్షన్స్ అన్నీ చూసుకుని మొత్తం సరి చేసుకుంటానికి ఒక 5-6 నెలలు పట్టచ్చు. అయితే పీయూష్ గోయల్ గారు ఏమంటున్నారంటే ఈ ఆర్థిక సంవత్సరంలోనే మొత్తం ఈ ఒప్పందం ఫైనలైజ్ అయిపోతుంది అనేది ఒకటి. ఇదంతా అయిన తర్వాత దీన్ని యూరోపియన్ పార్లమెంట్లో పెట్టాలి. యూరోపియన్ పార్లమెంట్లో పెట్టి యూరోపియన్ పార్లమెంట్ ఆమోదించాలి. అయితే ఏంటంటే దాదాపు అన్ని దేశాలు అంగీకరించినాయి కాబట్టి, అంగీకరించిన తర్వాతే ట్రేడ్ డీల్ కుదిరింది కాబట్టి పెద్దగా దానికి ఇబ్బంది రాకపోవచ్చు. ఎందుకంటే యూరోపియన్ పార్లమెంట్ అనేది చాలా పవర్ఫుల్. ఇది యూలో ఎందుకంటే ఇప్పుడు అమెరికాకి సంబంధించి కూడా అమెరికాకి యూకి మధ్యలో కూడా ఒక డీల్ కుదిరింది. కుదిరిన ఈలోపు గ్రీన్లాండ్ విషయం వచ్చి గ్రీన్లాండ్ విషయంలో నేను మీ అందరి మీద టారిఫ్లు వేస్తాను, నాకు వ్యతిరేకంగా మాట్లాడితే అది ఇది అని చెప్పి ట్రంప్ బెదిరించి యూరోపియన్ దేశాలను బెదిరించిన తర్వాత వీళ్ళు ఆ పార్లమెంట్లోకి వచ్చిన తర్వాత యూరోపియన్ పార్లమెంట్ దాన్ని ఆపేసింది. ఆ ఒప్పందాన్ని యాక్సెప్ట్ చేయలే. కాకపోతే ఆ ఇబ్బంది మనకు రాదు, మనకి యాక్సెప్ట్ అయిపోతుంది. కాకపోతే అది వచ్చిన తర్వాత మనకి చాలా బాగుంటుంది అనేది అందరి అభిప్రాయం. అయితే ఇక్కడ దీంట్లో ఏమేంటి ముఖ్యమైనవి అంటే, ఒకటి మన వ్యవసాయ రంగానికి సంబంధించి సెక్యూరిటీస్ అనే వ్యవసాయ రంగానికి సంబంధించిన దాన్ని బయట పెట్టేశారు. అంటే ట్రేడ్ నుంచి బయట ఉంది. ఏది మనకి ఈ మీట్ కానీ అట్లాగే ఇది మన చికెను, తర్వాత డైరీ ప్రోడక్ట్సు, రైసు, పంచదార, ఇవన్నీ కూడా ట్రేడ్కి సంబంధం లేదు. అయితే మనకి ఇవన్నీ మనకు పర్లేదు, కానీ పప్పు దినుసులు అనేది, పప్పు ధాన్యాలు అనేది మన షార్టేజ్. ఇది మనం ఆల్రెడీ దిగుమతి చేసుకుంటున్నాం బయట నుంచి. ఎక్కడి నుంచి అంటే ఈ ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి, మడగాస్కర్, తర్వాత అట్లాగే ఈవెన్ యుక్రెయిన్ నుంచి కూడా మనం దిగుమతి చేసుకుంటున్నాం. అయితే ఇప్పుడు యూరోపియన్ యూనియన్ నుంచి కూడా మనం దిగుమతి చేసుకునే అవకాశం ఉంది దాని వరకు. అట్లా ఏంటంటే కొన్ని మనకి దాదాపు 97% ఏది యూరోపియన్ యూనియన్కి మనకు కూడా మనం ఎగుమతి చేసే వాటి మీద సుంకాలు జీరోకి వచ్చేస్తాయి. ఆల్మోస్ట్ ఏముండదు. నెక్స్ట్ ఫైనల్గా ఒక క్వశ్చన్ సార్. యూరోపియన్ ప్రెసిడెంట్ ఎవరైతే ఆంటోనియో కోస్టాను లిస్బన్ గాంధీగా ప్రధాని మోదీ అభివర్ణించడం కూడా ఎలా చూడొచ్చు అంటారు ఈ వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకున్నటువంటి సమయంలో?
అంటే ఒకటి ఆయన చెప్పాడు కదా, నా మూలం భారతీయ మూలం అని. ఆయన ఈవెన్ ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా ఇది కూడా తీసి చూపించాడు ఆయన. ఎందుకంటే గోవాలో పుట్టాడు, గోవాలో పెరిగాడు. ఆయన 16 ఏళ్ళు ఉన్నప్పుడు గోవా నుంచి గోవా విమోచనప్పుడు వాళ్ళ ఫాదర్ ఆయన తీసుకెళ్ళిపోయాడు అక్కడికి. సో కొంతది ఏది గోవా ఇన్ఫ్లుయెన్స్ ఆయన మీద ఉండి ఉంటుంది. ఇండియాకి ఫ్రెండ్లీగా ఉండటం అనేది సరే, అది అట్లా అట్టు పెడితే, అంటే దీంట్లో ఒప్పందంలో ఇంకా ఏమేమి ఉన్నాయి అనేది మనం చూసుకోవాలంటే, ఈ అగ్రికల్చర్ ప్రొటెక్టెడ్ అయ్యింది కదా, అట్లాగే ఆటోమొబైల్ విషయంలో కూడా ప్రొటెక్షన్ ఉంది. ఆటోమొబైల్ విషయంలో ఇప్పుడు వరకు లగ్జరీ కార్స్కి వచ్చేటప్పటికి వాటి మీద ఇప్పుడు 110% ఉంది. అది తగ్గించాలి, 110% నుంచి దాదాపు 10%కి తీసుకురావాలనేది ఇంకో ఆలోచన. అయితే అట్ ది సేమ్ టైం 5 నుంచి 15 లక్షల రూపాయలు ఉన్న కార్లు ఉన్నాయి కదా, ఆ కార్ల మీద ఆ కార్లు మనకి ఇంపోర్ట్ చేయడానికి మనకి ఎగుమతి చేయడానికి వీలేదు వాళ్ళు. అంటే ఇండియన్ కార్ ఇండస్ట్రీని ప్రొటెక్ట్ చేశారు. ఎందుకంటే మనకు ఎక్కువ అమ్ముడయ్యే అయ్యే ఆ 15 లక్షలు 16 లక్షల లోపు కార్లే ఎక్కువ అమ్ముడవుతాయి, దాన్ని ప్రొటెక్ట్ చేశారు. అట్లాగే ఈ కారు దిగుమతులు కూడా 2.5 లక్షలకి అక్కడ సీలింగ్ ఇచ్చారు. ఎట్ ది సేమ్ టైం ఇప్పుడు చైనా ఏం చేస్తుందంటే, వాళ్ళ కార్లు యూరోప్లో తీసుకెళ్ళిపోయి అక్కడ అసెంబ్లీ చేసిన కార్లని ఇండియాకి ఎగుమతి చేస్తుంది. ఏది ఫారిన్ బ్రాండ్స్ మీరు చూస్తే ఎల్జీ అవన్నీ అంతే, ఆ బ్రాండ్తో ఇక్కడికి పంపిస్తున్నారు. ఇప్పుడు వాటి మీద కూడా కంట్రోల్ పెట్టాలని గవర్నమెంట్ ఆలోచిస్తుంది. ఎందుకంటే ప్యూర్ యూరోపియన్ కార్సే కావాలి, అది దాని మీద కూడా చేస్తున్నారు. అట్లాగే వీటిలన్నింటినీ అలౌ చేయకుండా ఉండటం ఒకటి. రెండోది టెక్స్టైల్ బాగా బెనిఫిట్ అయ్యేది ఏంటంటే టెక్స్టైల్ రంగం. ఇప్పటికి మనకి 12% ఉంది టెక్స్టైల్స్ మీద, ఇది సుంకం. అదే బంగ్లాదేశ్ మీద ఏం లేదు, 0%. అందుకని ఏమవుతుందంటే బంగ్లాదేశ్ వాళ్ళతో కంపీట్ చేయాలంటే మనకు కష్టం అవుతుంది. బంగ్లాదేశ్ వాళ్ళు ఎగుమతులు ఫ్రీగా చేయగలరు, మనకేమవుతుందంటే ఆ డ్యూటీ తేడా వస్తుంది. ఇప్పుడు ఏమవుతుంది, అది తగ్గుతుంది. అట్ ది సేమ్ టైం బంగ్లాదేశ్ కూడా ఇప్పుడు వాళ్ళ ఏదైతే టెక్స్టైల్ ఫ్యాక్టరీస్ ఉన్నాయో, మొన్న హసీనా ఇష్యూ తర్వాత మనం వాళ్ళకి నూలు సప్లై చేసేది మనమే, బంగ్లాదేశ్కి. ఇప్పుడు అది మనం ఆపేసాం. సో వాళ్ళకి రా మెటీరియల్ దొరకని పరిస్థితిలో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఆల్మోస్ట్ అవన్నీ కూడా ఏది ఫ్యాక్టరీస్ అన్నీ కూడా ఫైనాన్షియల్గా ఇబ్బందులు ఎదుర్కొని క్లోజర్ స్టేజ్కి వచ్చేస్తున్నాయి. సో అక్కడ మనకి ఏంటంటే మంచి బెనిఫిట్ వచ్చే అవకాశం ఉంది. అట్లాగే ఇప్పుడు ఈ యూరోపియన్ యూనియన్కి వచ్చేదానికి మనం ఇప్పటికి ఆ మార్కెట్ 24,24,000 కోట్లు ఉంది మార్కెట్. మనం ఎగుమతి చేస్తుంది ఎంతంటే 66,000 కోట్లు. ఇప్పుడు ఏంటంటే మనకి అవకాశాలు బాగా వస్తాయి. ఆ కంపెనీలు మన ఇండియాలో కూడా భాగస్వామ్యం అయ్యే అవకాశం ఉంది. మన వాళ్ళు వెళ్ళి అక్కడ కంపెనీలతో భాగస్వామ్యం అయ్యే అవకాశం ఉంది. మంచి మార్కెట్ కాబట్టి అక్కడ టెక్స్టైల్లో ఒకటి బాగా వస్తుంది. అట్లాగే లెదర్ ఇండస్ట్రీస్లో కూడా మనకు బాగా బెనిఫిట్ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ కాన్పూర్లో యూపీలో ఉన్న ఈ కొన్ని క్లస్టర్స్ ఉన్నాయి, లెదర్ క్లస్టర్స్, ఇవన్నీ కూడా బెనిఫిట్ అవుతాయి ఈ ఎక్స్పోర్ట్ చేయటానికి. కాకపోతే ఏంటంటే ఒక్కటే యూరోపియన్ యూనియన్ ఎగుమతుల విషయంలో మనకేంటంటే క్లియర్గా కావాల్సింది క్వాలిటీ. వాళ్ళు క్వాలిటీ కాంప్రమైజ్ అవ్వరు, క్వాలిటీ పర్ఫెక్ట్గా ఉండాలి. ఆ విధంగా మనకి ఇక్కడ బెనిఫిట్ అవుతుంది. అయితే ఇక్కడ ఏంటంటే స్టూడెంట్స్ ఇప్పుడు ఆల్రెడీ 3,90,000 మంది ఉన్నారు యూరోపియన్ యూనియన్లో, ఇండియన్స్. ఇది స్టూడెంట్స్ కానీ లేకపోతే వీళ్ళు కానీ, వాళ్ళకి అలాగే స్కిల్డ్ అన్స్కిల్డ్ వర్కర్స్కి, తర్వాత రీసెర్చర్స్కి, నర్సెస్కి, వీళ్ళందరికి కూడా లీగల్గా వాళ్ళ ఫెసిలిటీస్ ఇస్తామని చెప్పి హామీ ఇస్తున్నారు. అట్లాగే లీగల్ గేట్వే అనేది ఒకటి ఇస్తామంటున్నారు. అంటే ఏంటంటే మనకు అక్కడ వాళ్ళకి ఇచ్చే వేసాల్లో కానీ లేకపోతే అక్కడ ఉన్న దీంట్లో కానీ ప్రొటెక్షన్ ఉందనుకోండి, మన వాళ్ళకి ఈజీగా ఉంటుంది. అప్పుడు మొబిలిటీ కావాలి. ఇప్పుడు దీనికి ఉదాహరణ ఏంటంటే మొన్నే
రష్యా కూడా మనతో డీల్ అయింది. ఏమైంది, ఈ ఉక్రెయిన్ వార్ తర్వాత రష్యాలో మీకు బాగా దెబ్బతింది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా దెబ్బతింది. లాస్ అయింది అక్కడ. వాళ్ళకు ఇప్పుడు మ్యాన్ పవర్ కావాలి. ఇండియాకి మ్యాన్ పవర్ ఉంది, ఓకే. యూరోప్ కూడా మ్యాన్ పవర్ లేదు. యూరోప్కి లేదు, రష్యాకి లేదు, ఇజ్రాయెల్కి లేదు మ్యాన్ పవర్. ఏది తక్కువ. అప్పుడేమైంది, మన అడిగారు, ఓకే. రష్యా ఏం చేసింది, ఫ్రీగా ఇండియా నుంచి ఈ వర్కర్స్ని తీసుకెళ్తాం, ఓకే. వాళ్ళకి తగిన విధంగా Facilities అన్ని అట్మాస్ఫియర్ కూడా క్రియేట్ చేస్తాం వాళ్ళకి. ఓకే. అంటే చల్లో ఉండటం అది కొద్ది కష్టం కాదు. ఇవన్నీ చేసి మనం ఒప్పందం కుదుర్చుకుంది. ఓకే. ఇజ్రాయెల్ కూడా మొన్న వారిలో వాళ్ళకి ఈ బిల్డింగ్స్ ఇవన్నీ దెబ్బతింటే దానికోసం, లేకపోతే అక్కడున్న ఇది యుద్ధంలో దెబ్బతిన్న వాళ్ళ కోసం, లేకపోతే ఏజ్డ్ పర్సన్స్ కోసం, వీళ్ళందరి కోసం కూడా ఇండియన్ నర్సెస్ని అట్లాగే ఇండియన్ వర్కర్స్ని పంపించమని అడిగి తీసుకెళ్లారు. మన వాళ్ళు అక్కడ పనిచేస్తున్నారు ఇప్పుడు. అంటే ఇవాళ ఏంటంటే మానవ శక్తి మనకు పనిచేస్తుంది, మనకు ఉపయోగపడుతుంది. ఈ మొబిలిటీ ఒప్పందం కూడా గట్టిగా అవుతుంది. దాని మూలన ఏమవుతుందంటే మీకు ఎప్పుడైతే ఈ ఫ్రీగా మనం వెళ్ళే అవకాశం ఉందో, ఆ ట్రేడ్ డీల్ కుదిరిన తర్వాత రీసెర్చ్ మూలన కూడా మనకి ప్రపంచ స్థాయి రీసెర్చ్ ఫెసిలిటీస్ అందుబాటులోకి వస్తాయి మన వాళ్ళకి. దాని మూలన కూడా మీకు ఎంతో అభివృద్ధి జరిగే అవకాశం ఉంటుంది. ఇట్లా చాలా విషయాల్లో మనకి ఆ EU మూలన ఒప్పందం వలన అవకాశం ఉంటుంది. అట్లాగే ఇప్పుడు దీనికి నిన్న ఈ ఉక్రోషంతోనే స్టీవ్ బెసెంట్ అన్నాడు, ఏమంటే యూరోపియన్ యూనియన్ని మీ మీద యుద్ధానికి మీరే ఫండింగ్ చేసుకుంటున్నారని. అంటే ఏంటి, అది ఇది ఒప్పందం మూలన ఏం జరగబోతుందో అతను ముందుగానే ఊహించాడు, ఏం జరుగుతుందో ఊహించాడు కాబట్టి ముందే ఆ విధంగా మాట్లాడుతున్నాడు. అయితే ఇక్కడ ఏంటంటే మనకి యుఎస్కి వచ్చేటప్పటికి మనకి మెయిన్ ట్రేడ్ పార్ట్నర్ యుఎస్ఏ. $128.9 బిలియన్ వాళ్ళకి మనకి ఏది వాణిజ్యం జరిగేది. చైనాకు వచ్చేటప్పటికి $118 బిలియన్, తర్వాత యుఏఈనే ఏదో ఉంది. ఇక్కడ యూరోపియన్ యూనియన్కి వచ్చేటప్పటికి ఇప్పటికి 24-25లో $130 బిలియన్ ఉన్నాయి. అయితే $130 బిలియన్ 75 బిలియన్ మనం ఎక్స్పోర్ట్ చేసాం. అంటే ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉంది. యుఎస్కి వచ్చేటప్పటికి దాంట్లో యుఎస్కి మనకి జరిగిన ఒప్పందం కాదు, వాణిజ్యంలో మనకి ఫేవర్గా ఉంది. అంటే మనకి వాళ్ళకి మైనస్లో ఉన్నాం, మనం ప్లస్లో ఉన్నాం. ఇప్పుడు ఏంటంటే ఈ డీల్ కుదిరితే యూరోపియన్ యూనియన్తో 26-27 సంవత్సరాల దీనికి వచ్చేటప్పటికి $300 బిలియన్, 300 కోట్ల బిలియన్, $300 బిలియన్ ఒప్పందం జరుగుతుంది. అంటే ఆల్మోస్ట్ డబల్ పైన. అంటే యుఎస్కి మనం పంపించేదాన్ని యుఎస్ ఒకవేళ టారిఫ్స్ వేసినా దాన్ని ఆల్మోస్ట్ మనం ఈ విధంగా దాన్ని మనం రిప్లేస్ చేసుకుంటున్నాం, కంపెన్సేట్ చేసుకునే అవకాశం ఉంది. రైట్. శివరాం ప్రసాద్ గారు, ఇవాళ డిబేట్లోకి వచ్చి మీరు ప్రధానంగా జనసేన పార్టీకి సంబంధించినటువంటి క్రమశిక్షణ మీద, అలాగే ఏదైతే లైంగిక ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి అంశాల మీద, అలాగే ఏదైతే శరద్ పవార్ సంబంధించినటువంటి సోదరుడు అజిత్ పవార్ మృతి చెందడం విమాన ప్రమాదంలో, అదే వాణిజ్య ఒప్పందాలపై మీరు అందించినటువంటి విశ్లేషణ, థ్యాంక్ యూ సో మచ్, ధన్యవాదాలు. రైట్, చూశారు కదండి, ప్రధానంగా ఏదైతే మనం నెలకొన్నటువంటి రాజకీయ పరిణామాలు, ఆంధ్రప్రదేశ్లో ఏదైతే లైంగిక ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి ఆరవ శ్రీధర్, అలాగే మరొక వైపు ఏదైతే అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మృతి చెందడం, మరోవైపు భారతదేశ వాణిజ్య ఒప్పందాలకు సంబంధించినటువంటి EUకు సంబంధించినటువంటి యూరోపియన్ దేశాలలో దాదాపుగా ఒప్పందం చేసుకోవడం కూడా శుభపరిణామం. ఇటువంటి అంశాల మీద కూడా మనకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు శివరాం ప్రసాద్ గారు వారి విశ్లేషణలో అందించినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా ఉంది.